నాకు ఒక ఆశ్చర్యం అనిపించింది. అంటే నిన్నే ఎయిర్‌పోర్టుల్లో భారీగా పెరిగిపోయారు సంఖ్య. ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. టాప్ 10లో ఉన్నది వరల్డ్‌లో భారతదేశం గూడా అన్నప్పుడు లెక్క చూసుకుంటే, ఇవాళ వాస్తవంగా ఎయిర్‌పోర్ట్‌లు రైల్వే స్టేషన్ లాగా కనబడుతున్నాయి. కిటకిటలాడిపోతున్నాయి. కూర్చోవడానికి కూడా ఉండట్ల చాలా చోట్ల. హైదరాబాద్‌లో అయితే అసలు కూర్చోవడానికి ఉండట్ల. విజయవాడలో కూడా నానాజెప్పలు పడాల్సి వస్తుంది. ఎతుక్కోవాల్సి వస్తుంది. ఒకేసారి 3, 4 ఫ్లైట్లు ఉంటే గనక. ఒకప్పుడు బాగా గుర్తు నాకు ఫస్ట్ విజయవాడ నుంచి దక్కన్ ఎయిర్వేస్ ఉండేది. సర్వీసెస్ ప్రారంభించినప్పుడు ఒకే ఒక్క ప్రయాణికుడు, మ్యాక్సిమం ఇద్దరు. 50% టికెట్లు కేంద్ర ప్రభుత్వం కొనేది. మొదట 6 నెలలు, ఆ తర్వాత ఇంకొక 6 నెలలు కూడా కొంది. ఆ తర్వాతన ఓ 10 మంది, 15 మంది రావడం మిగిలించేశారు. అప్పుడు కూడా ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది అప్పుడే. ఆ టైంలో చంద్రబాబు గారికి అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అంతకుముందు నేను ఈ ఫ్లైట్లు ఎక్కా, దాన్ని ఏమంటారు ఎన్సీసీ ఫ్లైట్లు. డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం అదేనమాట. ఆ తర్వాతన మళ్ళీ హైదరాబాద్ నుంచి కూడా వచ్చాం. అప్పుడు హైదరాబాద్లో ఎక్కినప్పుడు కూడా ఇంత హడావిడి ఏం లేదు, చాలా నార్మల్గా ఉంది. ఏదో వీఐపీల లెక్కలోనే ఉండేది. ఆ తర్వాత నేను వివిధ సంస్థలో పనిచేసేటప్పుడు ఫ్లైట్లు ఎక్కడం బిగిన్ చేస్తే ఎయిర్పోర్ట్లు ఇప్పుడైతే కిటకిటలాడిపోతున్నాయి. ఖాళీ దొరకట్లేదు అక్కడ. ఈవెన్ అక్కడ ఉండే క్యాంటీన్లో తినడానికి కూడా టైం దొరకనంత ఎగబడిపోయే పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా భారతీయులు రూపాయి స్పెండ్ చేయడానికి వెనకాడట్లేదు. విమాన సర్వీసులు ఎందుకు ఎక్కుతున్నారు అంటే టైం కాపాడుకోవడానికి. అది ఇప్పుడు అంటే అంత టైము ఏది విమానంలో వెళ్ళే టైము ఆ 3-4 గంటలు వేస్ట్ అనేటటువంటి రూట్లోకి వచ్చారంటే ఏ స్థాయి పరుగులు ఉన్నది జీవితంలో అనేది అర్థమవుతుంది.